ఇరాన్ అమెరికా యుద్ధం కీలక దశకు చేరుకుంది. ఈరోజు 13వ రోజు అనుకుంటాను. నిన్న ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అమెరికా దళాలు ఇరాన్లోని ఒక పట్టణంలోని స్కూల్ మీద బాంబు దాడి చేశాయి. ఆ దాడిలో దాదాపు 170 వరకు స్కూల్ పిల్లలు మరణించినట్టు తెలుస్తుంది. దీని గురించి అమెరికా వాళ్ళ వివరణ ఏంటంటే, పొరపాటున బాంబింగ్ చేశాం అని వాళ్ళు చెప్పుకొచ్చారు. పొరపాటున స్కూల్ మీద బాంబింగ్ చేయడం ఏంటి? ఆయుధాన్ని ఎలా వాడాలో, ఎలా జాగ్రత్తగా వాడాలో, ఎంత తెలివిగా నేర్పుగా వాడాలో వాడే సూపర్ పవర్. ఇంత పెద్ద సూపర్ పవరు పొరపాటున స్కూల్ మీద బాంబు దాడి చేశామని ఒక చిన్న వివరణ ఇచ్చి ఇంత పెద్ద మారణకాండకు కారణమయ్యారు. దానికి ముందు సరైన ఆన్సర్ రావచ్చు. మరి ఒక డెవలప్మెంటు, హర్మూజ్ జలసంధిలో దాదాపు కొన్ని వందల షిప్స్ ఆపివేయబడ్డాయి, పాస్ కాకుండా. దీన్ని ఇండైరెక్ట్గా ఇరాన్ మిలిటరీ, ఈ హౌతీ తీవ్రవాదుల ద్వారా, హౌతీ, హమాస్, హిజ్బుల్లా వీళ్ళ ద్వారా చేయిస్తూ ఉంది. హర్మూజ్ జలసంధిలో నిర్బంధించబడిన షిప్పులన్నింటినీ, వాటిలో కూడా కొన్ని రోజుల నుంచి చైనా వాళ్ళ షిప్పులు మాత్రం అలో చేస్తున్నారు వాటి యొక్క జర్నీని. ఈరోజు లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇండియన్ షిప్స్ను కూడా, ఆయిల్ అండ్ గ్యాస్ షిప్స్ను కూడా ఇరాన్ వారు ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది భారత విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రితో గత 3 రోజులుగా చర్చలు జరుపుతూ ఉన్నారు. దాని యొక్క ఫలితం అయి ఉండొచ్చు. లేకపోతే ఇరాన్ వీలైనంత వరకు తమ మిత్రులందరినీ దగ్గర చేసుకునేదానికి, ఈ యుద్ధంతో సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉన్న వారిని దగ్గర చేసుకునేందుకు కూడా భారతదేశానికి ఈ అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఇండియా ఫస్ట్ అన్నది వాళ్ళ నినాదంగా ఉంది. ఇకపోతే మిగిలిన దేశాల షిప్స్ కొన్ని వీళ్ళు బాంబింగ్ చేస్తున్నారు. ఇరాన్ వారు అమెరికన్ ట్రూప్స్ కూడా కొన్నింటిని పిలుస్తూ ఉన్నాయి. ఇంకో కొద్ది రోజులు పోతే కానీ మరింత క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది.